మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారుల పిలుపును పురస్కరించుకొని గాంధీ గారిని వేడుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఈ కాంగ్రెస్ మోసాలను మీరే చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర అనంతరం ఉండొద్దని కోరుకుంటే మీరు స్థాపించినటువంటి పార్టీని ఇవాళ ఉన్నటువంటి గాంధీలు మోసం చేస్తూ దగా చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తూ ఈ రోజుకి 420 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 హామీలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో అసలు ప్రజలైతే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులలో ప్రజల జీవనం కొనసాగుతూ ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వం అంటే ఒక నమ్మకం, ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవం, ధైర్యం ఉండేటువంటి గొప్ప రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని కూని చేస్తూ గాంధీ గారి ఆశయాలను పూర్తిగా నిర్వీర్యం చేసి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కొనసాగుతున్నటువంటి ప్రభుత్వానికి ఒకరోజు కూడా పరిపాలించే నైతిక హక్కు లేదని మంత్రి నియోజకవర్గం నుంచి ఈ తయారైన మేనిఫెస్టోకు చైర్మన్గా ఉన్నటువంటి మంత్రిని శాసనసభ్యుని గడ్డ నుంచి మేము గాంధీ గారిని కోరుతా ఉన్నాం, వేడుకుంటా ఉన్నాం. గాంధీ గారు కళ్ళు తెరవండి, ఇన్ని కోట్ల మంది ప్రజలను మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా మోసం చేస్తున్నదంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 1885 డిసెంబర్ 28 తారీఖు నాడు ఆవిర్భవించినటువంటి మా పార్టీ 2024 డిసెంబర్ 28 నాడు రైతు బంధు ఇస్తా అని చెప్పిండ్రు. మా పార్టీ గొప్ప పార్టీ, స్వాతంత్రం తీసుకొచ్చింది. ఆ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఆవిర్భావం రోజు రైతు బంధు వేస్తా అన్నారు. దానికి గొప్ప పేరు పెట్టిండ్రు, రైతు భరోసా అని పెట్టిండ్రు. పేర్లకు మాత్రం కుదవలేదు కానీ ఆచరణ మాత్రం శూన్యంగా ఇవాళ మనకు కనబడతా ఉన్నది. అదైపోయింది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్పగా రాజ్యాంగాన్ని తయారు చేసి ఈ రాజ్యాంగాన్ని ప్రజల బాగోగుల కోసం ఇచ్చినటువంటి రోజు, అది అనుచరణలోకి వచ్చిన రోజు జనవరి 26 నాడు ఇక గొప్ప పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అట. అసలు ఆ ఇందిరమ్మను గౌరవించరు, వాళ్ళ పార్టీ ఆవిర్భావాన్ని గౌరవించరు, అసలు రాజ్యాంగాన్ని గౌరవించని పార్టీ భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేది మనకు స్పష్టమైపోయింది. ముఖ్యమంత్రి మాట్లాడితే గొప్పగా ప్రజలకు ఒక నమ్మకం ఉండేది, మాకు రేపు ఏదైనా జరుగుతుందని. కానీ వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఏమైనా నవ్వుకోండి, మాకేం బాధ లేదు, మేమైతే చెప్పుకుంటూనే పోతామని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒకరికన్నా ఒకరిగా గొప్పగా మోసాలకు మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఆచరణలో ఒక్కటి కూడా సాధ్యమైతే లేవు. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు నేను LLB చదివినా, సైకాలజీ చదివినా, అక్కల్లారా, చెల్లెల్లారా, తండ్రులారా, అయ్యల్లారా, రైతుల సోదరులారా, మీ ఆపద ఏందో నేను తెలుసుకుంటున్నా. మీ ఆపదంతా సోనియమ్మకు చెప్తా, మేనిఫెస్టో నేనే రాస్తున్నా, ఇవన్నీ రాసుకొచ్చి జేబులలో పెడతా అన్నాడు మా ఎమ్మెల్యే, అయితే మంత్రి ఎమ్మెల్యే. ఇక ఆయన మాటలు, ఆయన చేష్టలు కనబడు మాత్రం మంచిగా ఎర్రగా గొప్పగా కనబడతాడు, కానీ లోపల హృదయం అంతా చీకటి, కుట్రలు కుతంత్రాలతో నడిపించినటువంటి మా ఎమ్మెల్యే, గొప్ప ఎమ్మెల్యే తయారు చేసింది 420 హామీల మేనిఫెస్టోను. మీరు మీ మేనిఫెస్టో పుణ్యంగా ఎమ్మెల్యే గారు గాంధీ గారి ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం, మీ పుణ్యాన మీరు మీ నాయకులు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు, మీ అమ్మ ఇందిరమ్మని అవమానపరుస్తున్నారు, మీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినాన్ని అవమానిస్తున్నారు. ఇవాళ 420 రోజుల పుణ్యాన ఇప్పటి వరకు రైతులు 416 మంది రైతులు చనిపోయినారు. మీ మాటల పుణ్యాన, మీ చేష్టల పుణ్యాన దాదాపు 100 మంది ఆటో డ్రైవర్లు, నిన్నగాక మొన్ననే చూసిన మనం, ఆటోల్నే ఉరిపెట్టుకొని చనిపోయిండు పాపం ఒక మిత్రుడు. అంతేకాకుండా 55 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు చనిపోయినారు. అంతేకాకుండా
మీ పుణ్యాన, మీ పరిపాలన, మీ మేనిఫెస్టో పుణ్యాన 30 మంది పైగా చేనేత కార్మికులు, చేనేత బిడ్డలు చనిపోయినరు. అయ్యా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. గాంధీ గారిని వేడుకుంటున్నాం. గాంధీ గారు, మీరు ఏదన్నా వాళ్ళ కళలు వచ్చన్నా చెప్పండి. అయ్యా, ఇది పరిపాలన కాదు. రాజ్యాంగం అంటే స్వాతంత్రం స్ఫూర్తితో మనం పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళను పారదోలి మన రాజ్యం మనం తెచ్చుకొని గొప్పగా జీవించాల్సినటువంటి దేశం, రాష్ట్రం. అన్నమో రామచంద్ర అని వాళ్ళ సంతోషం ఉంటలేదు. కుటుంబాలలో చావులుంటున్నాయి. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలుసలేదు. ఒక్క వ్యవస్థ బాగున్నదాంటి రాష్ట్రంలో ఒక్క వ్యవస్థ బాగలేదు. రైతులు బాగలేరు, కార్మికులు బాగలేరు, కర్షకులు బాగలేరు. మా అక్క చెల్లెళ్ళనైతే నట్టేట ముంచిండ్రు వీళ్ళు. ఇందిరమ్మ మా రాజ్యం అని చెప్పి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామన్నారు. ఆ కళ్యాణ లక్ష్మి దేవుడు చందంగా నడుస్తూ ఉన్నది. అంతేకాకుండా 2500 ఇస్తామన్నాడు మా ఎమ్మెల్యే, మంత్రి ఎమ్మెల్యే. అక్క 2500 నెలకు మీ అకౌంట్లో వేస్తా అన్నాడు. 25 పైసలు వస్తలేవు. ఈ విధంగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలని మేము చెప్పకుండా కూడా ఆ రోజులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు రేషన్ కార్డులు ఇవ్వలేదని. 6 లక్షల పైచీలకు రేషన్ కార్డులు ఇచ్చింది కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాకుండా మీలాగా డబ్బాలు కొట్టుకోలేదు. రేషన్ కార్డులు అనేటి నిరంతర ప్రక్రియగా చూసింది కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 6 లక్షలు ఇచ్చినట్టు ఎవరికి కూడా మేము చెప్పుకోలే. అది జరిగిపోయింది ప్రక్రియ. పెన్షన్లు కావచ్చు నిరంతరంగా కొనసాగినాయి. ఆ విధంగా జరిగినాయి. ఇవాళ మేము 6, మీరు సీలింగ్ పెట్టిరు ఎంతమంది ఉన్నా కూడా 20 కిలోల బియ్యం అని. కానీ మేము ఆ సీలింగ్ తీసేసినాం. ఎంతమంది మాకు సంబంధం లేదు. ఇంటికి ఒక మనిషికి 6 కిలోల చొప్పున ఎంతమంది ఉంటే అన్ని కిలోలు ఇచ్చినాం. 10 మంది ఉంటే 60 కిలోలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్నది. అంతేకాకుండా ఆ రోజు రేషన్ కార్డు రావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ ఉండే, దాన్ని కూడా పెంచినాం మేము. ఇవాళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ తీసేలే. ఇంకా మేము ఏదైతే సీలింగ్ పెట్టినామో అదే సీలింగ్లో మీరు ఉంచిండ్రు. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఆ 6,000 రూపాయలు ఏదో మీరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటున్నారో దాన్ని వేయాలన్నా కూడా 20 రోజులు ఉపాధి హామీ పనులు చేయాలంటే ఊర్లలో 100 మంది వెళ్తున్నారు. కానీ మీరు చూపించేది 20 మందో 10 మందినో చూపిస్తున్నారు. ఈ విధంగా మాటలు చెప్పి కూడా అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం, ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు మంత్రి ఎమ్మెల్యే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అనగదొక్కాలని చూసినా కూడా మేము ప్రజల కోసం వచ్చిన వాళ్ళం. ప్రజల కోసమే మా తుది శ్వాస ఉంటుందని ఈ నియోజకవర్గంలో అనేక సార్లు చెప్పినాం. అదే విధంగా ఉంటాం. మాకు ఆస్తుల కోసమో పదవుల కోసమో ప్రజా జీవితంలోకి వచ్చిన వాళ్ళం కాదు. కనుక ప్రజల అభ్యున్నతి కోసం ఇదే ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులను రివ్యూకు పిలిచి మీరు పనులు చేయొద్దు, మీరు పనులు చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఎన్నికలలో ఈ పనులు కాదే ప్రభుత్వం చేయలేదని వాడుకుంటా అన్నాడు. కానీ మీ పుట్టమదుగా ప్రతిరోజు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అధికారంలో ఉన్నప్పుడు మేము సొంతంగా పనిచేసినాం. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసి మా పోరాటం ద్వారా ఏదైనా ఒక చిన్న మంచి పని మీకు జరిగినా మేము సంతోషపడతామనే విషయంలో ఇవాళ అనునిత్యం ప్రజల కోసమే ఉంటా ఉన్నామనే విషయాన్ని ఈ సమాజం గమనించాలని, ఓట్ల కోసమే ఓట్లు వస్తూనే నోట్ల సంచులు పట్టుకొని వచ్చేటువంటి మంత్రి ఎమ్మెల్యే నీతిని ఈ సమాజం గమనించాలని, ఈ సమాజం గమనించే వరకు కేసులు పెట్టినా జైళ్లలో పెట్టినా మా వారసులు ఎవరో ఒకరు తయారైతామనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. మంత్రి ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ స్పందించాలి. ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు జరగలేదు. జరిగినవి కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కనుక మీరే చైర్మన్, మీరే ఎల్ఎల్బి చదివినా అన్నారు, నేనే తయారు చేస్తున్నా, సోనియామ్మకు చెప్పుతున్నా అన్నారు. కనుక దీని మీద మంత్రి ఎమ్మెల్యే సవివరమైనటువంటి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ గారిని కళలన్నా ఎప్పుడన్నా కళ్ళు తెరిస్తే ఎప్పుడన్నా ఆ కాగితం కనబడాలని లెటర్ కూడా గాంధీ గారి దగ్గరనే పెట్టిపోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు అవి చూసిన గాంధీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు జ్ఞానోదయం కల్పిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా ప్రజల పక్షాన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోరాటానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కొంతమందికి ఇచ్చి కొంతమందికి లేకపోతే ఇచ్చినోళ్ళేమో పుష్కడతారు, ఇయ్యనోళ్ళేమో ఏడుతారు. రైతు పండించిన పంటకు నువ్వు బోనస్ ఇస్తానన్నావు. బోనస్ ముందుగాడి దేశంలో పడ్డది.
వెనకచేరు దశలో లేదు. ఇప్పుడు భూమి ఉన్నోనికే ఈ హక్కులు అందుతాయి, భూమి లేనికే హక్కులు అంతలేవు. మీరు ఏం చేస్తారు, ఏం పని చేస్తారు, ఎట్లా చేస్తారు? చూసి చేయరు పని, ఏది పని అయినా కానీ చూసి చేయరు. రైతు బంధు రుణమాఫీ కూడా ఉన్నోనికి అవుతుంది, భూమి ఉన్నోనికి అవుతుంది, లేడానికి ఏమవుతలేదు. ఇవన్నీ గమనించి ఎప్పుడు కానీ చూసి పనిచేయరు. ఏ రైతులు కానీ ఈ లీడర్ కానీ ఎవరైనా కానీ లేనికే సహాయం చేయరు, ఉన్నోనికి ఏది అవసరం లేదు. పార్టీ 6 గ్యారంటీల అబద్ధపు హామీలు 420 ఇచ్చి వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు నాడే హామీలను పూర్తి చేస్తామని, 100 రోజుల్లో పూర్తి హామీలను పూర్తి చేస్తామని ప్రజలను నయవంచన చేసి ఆ రోజే వారికి తెలిసే 420 హామీలకు వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీల పేరిట మెయిన్పేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి గుత్తిల శ్రీధర్, మరి నువ్వు హామీగా ఉండి తెలంగాణ ప్రజలకు హామీ ఆ పత్రాన్ని ఇచ్చినావు, దాన్ని అమలు చేస్తానని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం మీరిద్దరు తెలంగాణ ప్రజలకు రైతులకు బాకీ పడ్డరు, రుణపడ్డరు. ఆ రుణపడ్డ విషయాన్ని మేము ప్రజలకు తెలియజేయడం కోసం మేము నిరంతరం ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మేము ప్రజా క్షేత్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషిస్తుంటే అక్రమంగా అన్యాయంగా ఏదైతే అక్రమ కేసులతో బనాయించి మీరు ఏదైతే పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారో 1 కాదు 100 కేసులు పెట్టుకోర్రి, కానీ మేము ప్రజాపక్షాన మిమ్మల్ని నిలదీయక తప్పదు. ఇవాళ మేము నిలదీస్తున్నాం, రేపు ప్రజాకోర్టులో మీరు సమాధానం చెప్పుకునే రోజు వస్తుంది. కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నిటికీ ఇప్పటి వరకు 420 రోజులు పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాని పక్షాన రైతుల పక్షాన ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మేము అవసరమైతే మీరు ఏమైనా చేయగలుగుతుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం, కానీ మేము ఎప్పుడూ ప్రజల పక్షాన్నే ఉంటాం. మీకు ఈ తెలంగాణ ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ కొంచెం కూడా ఏ ప్రేమ కానీ ఆప్యాయత కానీ లేదు. దానికి నిదర్శనమే మీరు ప్రవర్తిస్తున్న తీరు. ఏదైతే ఫండమెంటల్గా ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాసే విధానం ఏదైతే ఉందో దాన్ని తులనాడుతూ మీరు ఏదైతే చేస్తున్న చర్యను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైనా పోలీస్ పహారా మధ్యలో మీరు కొనసాగించుకోవాలనుకున్న పరిపాలన ఏదైతే ఉందో అది హేయమైన చర్య. నిన్నటికి నిన్న రామగుండంలో ఒక ఏసీపీ స్థాయి అధికారి పైన ఏ విధంగా దుర్సైన ప్రవర్తన జరిగింది. ఆ పోలీసులు కూడా ఇప్పటికైనా ఒకసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పార్టీ ఏ పోలీసులకు కానీ అధికారులకు కానీ ఎవరికి వారి యొక్క స్వేచ్ఛను స్వాతంత్రాలను ఇయ్యదు. వాళ్ళకు బానిసత్వంగా ఉన్నవారికి మాత్రమే పనిచేస్తుందనేది గుర్తెరగాలని, ఏదైతే మీరు 6 గ్యారంటీల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి 4 పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని గ్రామ సభలు నిర్వహించి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించిన తర్వాత తీరా రేపు ప్రకటించే టైంకి ఈరోజు రాత్రి పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామాన్ని తీసుకుంటామని చెప్పడంలోనే ప్రజలను తీవ్రంగా మోసం చేశారు. 420 అబద్ధపు హామీల ఆ రోజు మోసం చేసి 100 రోజులని మళ్ళీ మోసం చేసి రోజు తెలంగాణ సగటున రోజు నయవంచనకు గురి చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో గద్దె దిగాల్సింది వస్తుంది ప్రజా అవసరం ముందు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇస్తానన్న హామీలు అన్నీ ఇవ్వండి. పోనీ మీరు నిజంగా ఆ పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే తీసుకొని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారో ఆ గ్రామంలోనైనా 100కు 100% లబ్ధిదారులను గుర్తించి 100కు 100% లబ్ధిదారులకు అర్హులు ఉన్న వారికి ఇవ్వాల్సింది పోయి ఏదైతే మీరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఉపాధి కార్డులో పనిచేసే నిబంధన ఏదైతే పెట్టిరో దానివల్ల అర్హులుగా గుర్తిస్తారు. అర్హులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి భూమి లేని నిరుపేదలకు కాకుండా భూమి ఉన్న భూస్వాములకే ఆ పథకం కూడా అందుతుంది. ఏదైతే కంటిన్యూ పాలసీగా ఉన్నటువంటి రేషన్ కార్డులను కూడా మీరు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడంలోనే మీ డొల్లతనం మీరు ప్రజల మీద మీకున్న ఆ ఏదైతే ఉందో వ్యతిరేకతను చూపెడుతుంది. అది కంటిన్యూ పాలసీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ కంటిన్యూ పాలసీగా ఉన్నదాన్ని కూడా మీరు పైలట్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేయడం. ఏదైతే రైతు బంధు గత ప్రభుత్వం 12 సార్లు వేసింది, మీరు నెక్స్ట్ కంటిన్యూగా వచ్చి మీరు ఒకసారి కూడా ఇచ్చిన సందర్భంలో మరి ఇప్పుడు మళ్ళా మీరు పైలట్ ప్రాజెక్ట్గా గుర్తించడంలోనే మరి ప్రజలను రైతులను నయవంచ చేయడం. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. ఏదైతే గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు మంత్రివర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కమాన్పూర్ మండలంలో రైతుల పక్షాన తెలంగాణ ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ హామీ పేరిట టోకా చేసిందో దాన్ని నిరసిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ మీకు సద్బుద్ధి సత్ప్రవర్తన భారత రాజ్యాంగం పట్ల ప్రజల పట్ల ప్రేమ కలిగే విధంగా మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని ఈ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేనే మెయిన్పేస్ట్ కమిటీ చైర్మన్గా హామీదారుగా ఉన్నాడు. కాబట్టి కంపల్సరీ ప్రభుత్వంతో మాట్లాడి అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఈ మంత్రి నియోజక ప్రజలందరికీ తక్షణమే హామీలన్నీ అమలు చేసే జై తెలంగాణ
జై పుట్టమదన్న జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై పుట్టమదన్న జై పుట్టమదన్న జై పుట్టమదన్న జై కేటీఆర్ 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 గ్యారంటీలో 420 పథకాలు అమలు చేస్తామని చెప్పి మరి అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు నాడు ముఖ్యమంత్రి మరి మాయమాటలు చెప్పి మరి మోసం చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని కుర్చీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి మీ మంత్రులలో కూడా ఒక మంత్రి ఒక రకంగా మాట్లాడు ఒక మంత్రి ఒక రకంగా మాట్లాడు అది మీకే సమస్య లేకపోతే మరి ఈరోజు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానికానికి మీరు ఏ రకంగా న్యాయం చేస్తారో మరి న్యాయం చేస్తారో అని చాలా ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజానికం కూడా చూస్తూ ఉన్నది. మరి అంతేకాకుండా ఏదైతే 100 రోజులనే మేము హామీలు మొత్తం పూర్తి చేస్తామన్నారు. 100 రోజులు వేయింది, 6 నెలలు వేయింది, 9 నెలలు వేయింది. మొన్న కూడా ఏదైతే 26 జనవరికి ముందు రేవంత్ రెడ్డి గారే మరి ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ఏదైతే రైతు బంధు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా రైతు ఏదైతే రైతు బోనస్ ఇట్లా ఓంగిన టింగున రాత్రి 12 గంటల వరకు అని చెప్పిండు. మరి ఆ రైతులు కూడా ఇప్పటి వరకు కూడా ఆశతో ఉన్నారు. కనీసానికి 2 లక్షల రుణమాఫీ అనేది కూడా దాదాపు ఇంకా 20% కూడా ఇంకా కాలేదు. ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చుకుంటూ 420 హామీలు ఇచ్చి ఈరోజు చాతగాని దద్దమ్మ తీరు రోజుకొకటి రేషన్ వేసుకుంటూ గంగిరెద్దులు రేషన్ వేసుకుంటూ తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డికి మనం ఈరోజు బుద్ధి చెప్పాలని ఈరోజు మీటింగ్ పెట్టడం. ఎందుకంటే ప్రతి రోజు 26 తారీఖు అన్నాడు, సంక్రాంతి అన్నాడు, అది వేయదు, మొన్న ఆదివారం కూడా అన్నాడు. మళ్ళీ ఈ రైతు బంధు మోసపోతున్న రైతులను మోసపడుతున్న రైతులను ఇవాళ మా కేసీఆర్ గతంలోనే చెప్పేది మోసపోకండి వాళ్ళు మోసం చేసే వాళ్ళు మోసపోతే మోసపడతాం అని చెప్పాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు మందుకు పైసలకు బానిసలయ్యి తప్పలేదు, ఇచ్చింది తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున ఏదో 10 సంవత్సరాలు మనం పాలనను చూసినాము. ఒకసారి మార్పు కోరితే ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో ఆ ప్రజలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే నిజమైన మార్పు ఏంటిది అంటే ఇలా ఉన్న కళ్యాణ లక్ష్మిని బంద్ చేయడం, ఉన్న రైతు బంధును బంద్ చేయడం, అలాగే కేసీఆర్ కిట్టు బంద్ చేయడం, ఇటువంటి పనులు చేసిరు తప్ప అర్హులైన వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక్కరికి కూడా రేషన్ కార్డులు రాలేదు. పోయిన సంవత్సరం ప్రజాపాలన కార్యక్రమం అని పెట్టారు. అప్పుడు పెట్టుకున్న దాని గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోమంటారు. ఇప్పటి వరకు వాటిని ఆన్లైన్ చేసిన పాపన అవ్వలేదు ఈ ప్రభుత్వము. అధికారులను అడిగితే మాకేం తెలియదు, అదంతా అక్కడి నుంచే జరుగుతుంది, మాకేం తెలియదు అని అధికారులు అంటున్నారు. అధికారుల వ్యవస్థ నడుస్తుందా, గవర్నమెంట్ వ్యవస్థ నడుస్తుందా, అసలు ప్రజలకు అయోమయంగా ఉన్నారు. అలాగే